మహాగణుడువు మహోన్నతుడవు సర్వోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ రీతిగా మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటలు ధ్యానించడానికి మీరు మాకు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు. వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, ఆరోగ్యం ఇచ్చి నడిపించండి. 10వ తరగతి అలాగే డిగ్రీ పీజీ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు చక్కని జ్ఞానం, ఆరోగ్యం ఇవ్వండి. అట్లాగే డిఎస్సి, బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్, కొన్ని గ్రూప్ 2 ఎగ్జామ్స్ రాయబోతున్నారు బిడ్డలు. వాటి విషయంలో కూడా ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దర్శించమని. విదేశాల్లో ఉంటున్న మా బిడ్డలందరికీ ఆరోగ్యము, శక్తి, బలం ఇచ్చి నడిపించండి. దూర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు బిడ్డలు, చక్కని ఆరోగ్యము, శక్తి, బలం ఇవ్వండి. హాస్టల్ నుండి చదువుతున్నారు బిడ్డలు, చక్కని ఆశీర్వాదాన్ని దయచేయండి. మంచిగా బిడ్డలు ఎగ్జామ్స్ రాసి నేను మహింపరిచే భాగ్యం దయచేయండి. అనారోగ్యంగా బిడ్డలకు ఆరోగ్యము దయచేయమని అడుగుతున్నాం. మీ కృపాజ్ఞానం ఇచ్చి నడిపించి బలపరచమని ఆనందరావు అన్నయ్య గారి మీద ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం ఇవ్వండి. అట్లాగే ప్రభు పీటర్ గారి మీద ప్రార్థిస్తున్నాం. కాళ్ళు త్వరగా స్వస్థపరిచి లేవనెత్తి బలపరచమని. సూర్యనారాయణ గారి కోసం ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం ఇచ్చి నడిపించమని, మీ కృపా భాగ్యం ఇచ్చి బలపరచమని, వివిధ సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని యేసే పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. నిన్నటి దినం వరకు మనం కీర్తనలు 14వ అధ్యాయాన్ని ధ్యానం చేసాం. ఈరోజు 15వ అధ్యాయం ఉపోద్ఘాతాన్ని మనం కాస్త చూద్దామండి. తర్వాత వచనాల ధ్యానాంశంలోనికి వెళదాం. 14వ కీర్తనలో మనం పతనమైపోయిన మనిషిని చూసాం. ఈ 15వ కీర్తనలో పరిపూర్ణమైన మనిషిని చూడబోతున్నాం. 14వ కీర్తనలో పాపిని చూసాం. 15వ కీర్తనలో రక్షకుని చూస్తున్నాం. ఈ చక్కని చిన్న కీర్తన దావీదు రాసినటువంటి కీర్తనలో మనం యేసు ప్రభు యొక్క స్వభావ లక్షణాలను చూడగలం. 14వ కీర్తనలో పరిశుద్ధ దేవుని న్యాయస్థానములో మానవుడు నేరస్తుడిగా తీర్చబడి భయంకరమైన శిక్ష విధించబడింది. అయితే 14వ అధ్యాయం చివరిలో తీర్పు అమలు చేయడం అనేది నిలుపు చేయబడింది. ఎందుకంటే రక్షకుడు ముందుకు వచ్చాడు. ఇప్పుడు ఈ 15వ కీర్తనలో ఆ రక్షకుని యొక్క పరిపూర్ణత, సౌందర్యము కనబడుతూ ఉన్నాయి. కొండ మీద ప్రసంగానికి యేసు ప్రభు యొక్క కీర్తన ఎంచుకున్నాడేమో అనిపిస్తుంది మనం ఇది ధ్యానించినప్పుడు. ఇది ఒక గొప్ప సత్యముగా కనిపిస్తుంది. ఇది దావీదు యొక్క కొండ మీద ప్రసంగం. దేవుని నిబంధన మందసము ఉత్సవంగా యెరూషలేమునకు తీసుకుని వస్తున్నందుకు రాయబడిన 24వ కీర్తనకి ఈ 15వ కీర్తనకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని బైబిల్ పండితులు నమ్ముతారు. దావీదు నిబంధన మందసాన్ని తెచ్చి దాని కొరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన గుడారంలో దాన్ని ఉంచాడు దావీదు. మందసం యెరూషలేములో ఉన్నందున దానికి ఒక ప్రత్యేకత వచ్చింది. అంతేకాదు, యెరూషలేము పరిశుద్ధంగా కూడా ఉండాలి. యెహోవా ప్రజల మధ్య నివసిస్తున్నాడు గనుక ఎటువంటి ప్రవర్తన ప్రజలు కలిగి ఉండాలి అనే అంశాన్ని కీర్తన తీసుకుని రాయబడింది. దీనికి మరో కోణం కూడా కనిపిస్తుంది. శతాబ్దాల తరబడి సంఘంలో ఉన్న ప్రభు యొక్క ఆరోహణ దినముతి కీర్తన ముడిపెట్టబడింది. యేసు ప్రభు పరిపూర్ణమైన పరిశుద్ధ జీవితాన్ని జీవించి దేవుని సన్నిధికి పరలోకానికి ఆరోహణమై దేవుని సింహాసనం మీద ఆయన కుడిపక్కన ఆసీనుడయ్యాడు. అందువలన ఈ కీర్తనను ధ్యానించేటువంటి ముందు దేవుని బిడ్డలమైన మనం 3 సత్యాలు తెలుసుకోవాలి. మొట్టమొదటిది, సంతోషభరితులైన ప్రజలు. దేవుని మందసం రావడం సంతోషకరమైన సంఘటన. నిబంధన మందసం యెరూషలేములోకి వస్తుండగా ప్రజలు వీధుల్లో బారులు తీరి నిలబడ్డారు. శతాబ్దాల తర్వాత దేవుని నిజమైన మందసమైన యేసు ప్రభు యెరూషలేములో ప్రవేశించినప్పుడు ప్రజలందరూ హల్లెలూయా, హోసన్నా అని కేకలు వేసే దృశ్యాన్ని మనం ఊహించుకోగలం. మందసం వస్తుంటే ప్రజలు భయపడి దాక్కోలేదు, కానీ శక్తి కొద్దీ నాట్యమాడుతున్న దావీదుని చూసి ఇది సంతోషించవలసిన సమయమని గ్రహించారు. దేవుని ప్రజలు సంతోషంగా ఉండాలి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మరొక 4 కీర్తనలు రాయబడ్డాయి. 24వ కీర్తన, 68వ కీర్తన, 87వ కీర్తన, 105వ కీర్తన. ఇది మొట్టమొదటిది, సంతోషభరితులైన ప్రజలు. రెండవది, పరిశుద్ధ ప్రజలు. ఈ కీర్తన కొండ మీద ప్రసంగానికి మూలమైతే దీన్ని గురించి ఎక్కువగా వివరించాల్సిన అవసరం లేదు. అంతరంగంలోనూ దేవుని ఎడల, మనుషుడి ఎడల స్వభావంలోనూ, ప్రవర్తనలోనూ, సంభాషణలో కూడా మనం పరిశుద్ధంగా ఉండాలి. నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధంగా ఉండాలని మన ప్రభువు చెబుతూ ఉన్నారు. మూడవది, పరలోకపు ప్రజలు.
యేసు ప్రభు మహిమగల తన నివాసానికి వెళుతున్న సంఘటనకు సంఘం ఈ కీర్తన ముడిపెట్టింది. ఆయన ఇప్పుడు అక్కడే ఉన్నాడు. మనం కూడా త్వరలో ఖచ్చితంగా అక్కడికి చేరతాం. ఈ కీర్తన 3 భాగాలుగా విభజించబడింది. ఇది దావీదు యొక్క తలంపుల నుండి వచ్చిన దీని నెరవేర్పు మాత్రం దావీదు కుమారుడైన యేసుక్రీస్తులో కనబడింది. ఆయన మాత్రమే ఈ కీర్తనలో ఉన్న నైతిక ఆత్మీయ విలువలను పాటించినవాడు. ఈ కీర్తన యొక్క స్వరం దావీదుకు చెందినదైనా దీని దర్శనం మాత్రం క్రీస్తుకు చెందినది. సంతోషభరితులైన ప్రజలు, పరిశుద్ధ ప్రజలు, పరలోక ప్రజలు, ఈ 3 భాగాలుగా ఈ యొక్క కీర్తన మనం ధ్యానించవచ్చండి. మొట్టమొదటి చరణాన్ని గనక మనం చూస్తే, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? ఇక్కడ 2 విషయాలు మనం చూస్తూ ఉన్నాం. నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? అంటే ఒకటి తాత్కాలికమైన విషయంగా కనిపిస్తుంది, రెండవది శాశ్వతమైన విషయంగా కనిపిస్తూ ఉంది. అతిథి తాత్కాలికంగా ఉంటాడు. గుడారం అనే మాట తాత్కాలికం అనే అర్థాన్ని ఇస్తూ ఉంది. దావీదు సియోను కొండ మీద దేవుని గుడారాన్ని వేశాడు. గుడారాన్ని సులువుగా వేయొచ్చు, సులువుగా తీయొచ్చు. పాత నిబంధనలో ఇది యాత్రకు లేదా యాత్రికునికి సాదృశ్యంగా కనిపిస్తుంది. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వాళ్ళందరూ కూడా గుడారాల్లోనే నివసించారు. వాళ్ళు ధనవంతులు, రాజగృహాలు కట్టుకోగల స్తోమత ఉన్న వాళ్ళు అప్పటికి గుడారాలతోనే సంతృప్తి చెందారు. పలానా చోటుకి వెళ్ళమని దేవుడు చెప్పగానే వారు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మనకి ఆ మాట కనిపిస్తూ ఉంది. దేవుడు కూడా భూమి మీద యాత్రికుని వలె ఉన్నాడు. ఆయన తన గుడారాన్ని సియోను పర్వతం మీద వేసుకున్నాడు. మోషే ధర్మశాస్త్రపు నియమాలు ఆ గుడారంలో ప్రవేశించడానికి అడ్డుగా నిలిచిన దావీదు మాత్రం ఆ గుడారంలోకి వెళ్ళాలని ఎంతో ఆశగా ఉండేది. దావీదు దేవునికి ఆతిథ్యమిచ్చేవాడుగా చూస్తూ ఉన్నాడు. ఇది ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన. ఇక్కడ అతిథిగా ఉండదగిన వాడెవడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే తాత్కాలికమైన గుడారములో, అంటే ఈ భూమి కూడా మనకి తాత్కాలికమైన నివాసమే. ఒకానొక దినములు అందరము కూడా ఆ నిత్యరాజ్యములో శాశ్వతమైన ఆ గుడారములో ఉన్నటువంటి మనము శాశ్వతమైనటువంటి పరిశుద్ధ పర్వతం మీద మనం ఆయనతో పాటుగా నివసించడానికి సిద్ధపడిన వారమని చెప్తున్నాడు. యెహోవా దేవుని మందిరములో ఆయనతో సహవాసం కోరుకునేవారు పాటించాల్సినటువంటి జీవిత సూత్రాలు ఈ కీర్తనలో మనకు ఇవ్వబడ్డాయి. గుడారము, పరిశుద్ధ పర్వతము సమాంతరంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇది దేవుని సన్నిధి, దేవుని సంరక్షణ స్థలమని మనకు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తన గ్రంథంలోనే 61:4లో 4వ చరణం అండి, 61:4 యుగయుగములు నేను నీ గుడారములో నివసించేదను, నీ రెక్కల చాటున దాగుకొందును అని సెలవిస్తూ ఉన్నాడు. గుడారములో నివసించడం, దేవుని యొక్క పరిశుద్ధమైన పర్వతం మీద నివసించడం అనేది దేవుడిస్తున్నటువంటి ఆశీర్వాదంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇటువంటి గుడారాల్లో, దేవుని పరిశుద్ధమైనటువంటి స్థలాల్లో అందరూ నివసించలేరు. కొందరికి మాత్రమే, ఎవరైతే రక్షణ పొందుతారో, మారు మనసు పొందుతారో వారికి మాత్రమే అని మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 5వ అధ్యాయం 4 నుండి 5 చరణాలండి. నీవు దుష్టత్వమును చూచి ఆనందించు దేవుడవు కావు, చెడుతనమునకు నీ యొద్ద చోటు లేదు. డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. దేవుని పరిశుద్ధమైన స్థలమైనటువంటి ఆ గుడారములో కానీ లేదా పరిశుద్ధ పర్వతమైన సియోనులో కానీ ఆయనతో పాటుగా కొందరు మాత్రమే ఉండగలరు అని చెప్తూ ఉన్నాడు. అలాగే కీర్తన 24:3లో యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? ఇక్కడ కూడా ఎవరు పరలోక రాజ్యం వెళ్ళాలి, ఎవరు పరలోక రాజ్యం వెళ్ళరు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో నివసించడం అనేది ఆయన ప్రజల యొక్క చిరకాల కోరిక అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. కీర్తన 65:4లో నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకునేవాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరంలోని మేలు చేత మేము తృప్తి పొందేదము. ఎంత అద్భుతమైన మాట అండి. అలాగే 84వ కీర్తన కోరవ కుమారుడు రాసినటువంటి దాంట్లో కూడా 3-4 చరణాల్లో ఆ మాటలు మనం చూస్తామండి. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో నివసించడానికి ఇష్టపడదాం. దావీదు ఆరాధన చేస్తున్నాడు ఒక యాత్రికుడిగా. మనం కూడా నిత్యం ఆరాధన చేస్తూ దేవుని ముందు కొనసాగుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.
ఆమేన్.